ఓం శాంతి 4/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రికి కుడి భుజంగా అయ్యేందుకు ప్రతి విషయంలోనూ న్యాయబద్ధమైన వారిగా అవ్వండి. సదా శ్రేష్ఠ కర్మలనే చేయండి. అప్పుడే తండ్రికి కుడి భుజంగా కాగలరు. ప్రశ్న: ఏ విధమైన సంస్కారం సేవలో చాలా విఘ్నాలు కలిగిస్తుంది? ఆటంకాలు. జవాబు: భావ స్వభావాల కారణంగా పరస్పరంలో ద్వైత మత సంస్కారం ఏదైతే ఏర్పడుతుందో అది సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తుంది. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉండే కారణంగా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. మానసికంగా కానీ బయటికి అందరికీ తెలిసే విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. దాని వలన సేవలో విఘ్నాలు కలుగుతాయి. ద్వంద్వ మతాల ద్వారా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉండే దాని ద్వారా చాలా నష్టం వాటిల్లుతుంది. క్రోధం అనే భూతం ఎలాంటిది అంటే భగవంతుడిని కూడా ఎదిరించేందుకు సిద్ధపడతారు. బాబా చెప్పారు, బాబా ఇలా ఉండొద్దన్నారు అని చెప్పాము అంటే చెప్తే చెప్పనీలే బాబా అంటారు. నేను బాబాను వదిలే కూడా సిద్ధం అంటారు. ఏమైనా జరగనీలే, నాకు ఏ పదవైనా రానీలే, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. అదే బాబా అంటూ ఉన్నారు. అందువలనే తండ్రి అంటారు, మధురమైన పిల్లలారా, ఈ విధమైన సంస్కారం ఏదైనా ఉన్నట్లయితే దానిని తొలగించి వేయండి. ఇది చాలా నష్టం స్వయానికి, బాబాకు కాదు, ఇతరులకు కాదు. కనుక బాబా చాలా ప్రేమతో చెప్తూ ఉన్నారు, దీనిని తొలగించుకోండి. ఇలాంటి సంస్కారాన్ని అందరితో అడ్జస్ట్ కావాలి అని మీరు శ్రీమతాన్ని ఆధారంగా తీసుకోండి. ఇతరుల అభిప్రాయము అని కాదు. బాబా ఏం చెప్తున్నారు? ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా అది బాబా చెప్పినటువంటి శ్రీమతంగా భావించి చెయ్యండి. సంఘటనలో ఉన్నప్పుడు పాట: అదృష్టము మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. అత్యంత మధురమైన పిల్లలు పాట విన్నారు. ఆత్మిక పిల్లలు అనగా సుప్రీమాత్మ పరమాత్మ శివబాబా, ఆయన పిల్లలు మీరు ఆత్మలు. శరీర రూపీ కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. పిల్లలు ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. క్షణ క్షణము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది గుప్తమైన శ్రమ. తండ్రి గుప్తమైన వారు కనుక శ్రమ కూడా గుప్తంగానే చేయిస్తారు. తండ్రి స్వయంగా వచ్చి, పిల్లలారా, నన్ను స్మృతి చేసినట్లయితే 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు అని చెప్తారు. మనమే ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారము. మళ్ళీ ఇప్పుడు మనమే తమో ప్రధానంగా అయ్యాం. ఇప్పుడు తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. పాటలో కూడా ఇలా ఉంది. ఈ అదృష్టాన్ని పోగొట్టుకొని ఉన్నారో దానిని తిరిగి పొందడానికి పురుషార్థం అంటే ప్రయత్నం చేయించువారు కేవలం సర్వశక్తివంతుడైన ఒక్క తండ్రియే. ఎందుకంటే వారే అందరినీ పావనంగా చేస్తారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, ఓ ఆత్మిక పిల్లలారా, ఇప్పుడు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు మీరు వచ్చారు. విద్యార్థులు స్కూలులో అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వెళ్తారు కదా. వారు చిన్న పిల్లలుగా ఉంటారు. మీరు చిన్న పిల్లలు ఏమీ కాదు. మీరు పెద్దవారు, వృద్ధులు అదృష్టాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. కొందరు వృద్ధులు ఉన్నారు. వృద్ధాప్యంలో కంటే యవ్వనంలో ఉన్నప్పుడు చదువుకోవడం బాగుంటుంది. యువకుల బుద్ధి బాగుంటుంది, చురుకుగా ఉంటుంది. ఇది సర్వుల కొరకు అత్యంత సహజమైనది. మీ శరీరాలైతే పెద్దవి కదా. ఈ అమ్మాయి చిన్న పిల్ల కనుక అంతగా అర్థం చేసుకోలేదు, ఎందుకంటే కర్మేంద్రియాలు చిన్నవిగా ఉన్నాయి అంటారు. నింద, స్తుతి, సుఖ దుఃఖాలు ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోగలరు. ఆత్మ ఒక బిందువు, శరీరం పెరుగుతూ ఉంటుంది. ఆత్మ ఒకే విధంగా ఏకరసంగా ఉంటుంది, ఎప్పుడు తరిగిపోదు, పెరగదు. ఆ ఆత్మ ఉన్నతి అయ్యేందుకు తండ్రి కస్తూరి వంటి బహుమతిని ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి పూర్తిగా తమో ప్రధానం అయిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛంగా తయారవుతుంది. మీరు ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో దేవతల ఎదుటకు వెళ్ళి తల వంచుతారు, పూజ చేస్తారు.
ఇంతకుముందు మీరు కూడా అంధశ్రద్ధతో వెళ్ళేవారు, శివుడి మందిరాలకు వెళ్ళేవారు. కానీ వీరే శివబాబా అని అప్పుడు మీకు తెలియదు. తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వం లభించింది. అందుకే వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఎవరైనా మంచి పని చేసి వెళ్తే వారి మహిమ గాయనం చేయబడుతుంది. శివబాబా స్టాంపును తయారు చేయాలి. శివబాబా గీతా జ్ఞానదాత అనే స్టాంపును సులభంగా తయారు చేయగలరు. ఆ తండ్రి సర్వులకు సుఖమునిచ్చేవారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్ములను సుఖధామానికి యజమానులుగా చేస్తాను. వృద్ధ మాతలు కూడా మేము విచిత్రుడైన అంటే శరీరం లేనటువంటి, చిత్రం లేనటువంటి శివబాబా వద్దకు వెళ్తున్నాము అని అంటారు. శివబాబా ఈ చిత్రంలోకి అంటే బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించారు. నిరాకారుడిని విచిత్రుడు అని అంటారు. ఎవరైతే ఈ చిత్రాన్ని అల్పకాలం కొరకు ధారణ చేశారో ఆ శివబాబా వద్దకు వెళ్తున్నాము అని వారి బుద్ధిలో ఉంటుంది. వారు పతితులను పావనంగా తయారు చేసి ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. అనగా శాంతిధామము సుఖధామాలలో నివసించే వారుగా తయారు చేస్తారు. మనుష్యులు శాంతి కొరకే శ్రమ చేస్తూ ఉంటారు. భగవంతుడు లభించినట్లయితే శాంతి లభిస్తుంది అని భావిస్తారు. సుఖం కొరకు పురుషార్థం చేయరు. తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి, భగవంతుడు లభించాలి అని భావిస్తారు. సమయమంతా ముక్తిని పొందాలి అనే కోరికను ఉంచుకుంటారు. బ్రాహ్మణులైన మీరు మాత్రమే జీవన్ముక్తిని తీసుకుంటారు. మిగిలిన వారందరూ ముక్తిని కోరుకునేవారే. జీవన్ముక్తికి మార్గాన్ని చూపించేవారు ఎవ్వరూ లేరు. సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్ళి శాంతిని కోరుకుంటారు. మనశ్శాంతి ఎలా దొరుకుతుంది అని అడుగుతారు. మార్గం చూపించే వారంతా ముక్తిలోకి వెళ్ళేవారే. మోక్షం అంటే ఏమిటో కూడా వారి బుద్ధిలోకి రాదు. విసిగిపోయి ముక్తిలోకి వెళ్ళడమే మంచిదని అంటారు. నిజానికి ముక్తిధామం ఆత్మల నివాస స్థానం. ఎన్ని సేవా కేంద్రాలు ఉన్నాయో వాటిలోని పిల్లలందరికీ తామే క్రొత్త ప్రపంచం కొరకు రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నామని తెలుసు. తండ్రి మనకు నూతన ప్రపంచ రాజ్యముని ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? తండ్రి ఇచ్చేది క్రొత్త ప్రపంచంలోనా లేక పురాతన ప్రపంచంలోనా? నేను కలియుగంలో కానీ సత్యుగంలో కానీ రాను. 2 యుగాల సంధి సమయమైన సంగమ యుగంలోనే వస్తాను అని తండ్రి అంటారు. తండ్రి అందరికీ సద్గతిని ఇస్తారు. దుర్గతిలోని వదిలి వెళ్ళిపోరు కదా. సద్గతి దుర్గతి ఈ 2 కలిసి ఒకే చోట ఉండవు. ఈ పురాతన ప్రపంచ వినాశనం అవ్వనున్నది అని పిల్లలకు తెలుసు. అందువలన దీని పట్ల ప్రేమను ఉంచుకోరాదు. ఖచ్చితంగా ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. ఈ ప్రపంచం పరివర్తన అవ్వనున్నది అని మీ బుద్ధి కూడా చెప్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. మిమ్మలను దుఃఖాల నుండి విడిపించి హరిద్వారంలోకి, హరి అంటే విష్ణువు, నారాయణుడు ఉండే చోటకి అంటే స్వర్గంలోకి తీసుకెళ్తారు. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. హరిద్వారము, కృష్ణద్వారము అనగా కృష్ణపురం. కానీ దాని వెనుక మళ్ళీ లక్ష్మణ జూలాను ఊయలను కూడా ఉంచారు. మొదట హరిద్వారం వస్తుంది. సత్యుగాన్ని హరిద్వారము అని అంటారు. ఆ తర్వాత రామలక్ష్మణులు మొదలైన వారిని చూపిస్తారు. అంటే హరిద్వారానికి వెళ్ళినప్పుడు యాత్రికులకు లక్ష్మణ జూలా అని అది చూపిస్తారు. అలాంటి విషయం ఏది లేనే లేదు. అవన్నీ కల్పించిన విషయాలు. రాముడికి ఎంతమంది సోదరులను చూపించారు? 4 సోదరులు. స్వర్గంలో అక్కడ అంతమంది ఉండరు. 8 మంది సోదరులు ఇక్కడ ఉంటారు. ఒకవైపు ఈశ్వరీయ సంతానం, మరోవైపు అసురీ సంతానం. శివబాబా బ్రహ్మతనువులోకి వచ్చారు అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. శివుడు తండ్రి, బ్రహ్మదాద పెద్దన్నయ్య అయ్యారు. ఇతను ప్రజాపిత, వారేమో ఆత్మల తండ్రి. వారైతే శివబాబా అనాదిగా ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. ఈ సమయంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణులను రచిస్తారు. శివబాబా శాలిగ్రామాలను రచిస్తారు అని కాదు. శాలిగ్రామాలు అనగా ఆత్మలు అవినాశిగా ఉండనే ఉంటాయి. తండ్రి వచ్చి కేవలం పవిత్రంగా తయారు చేస్తారు. ఎంతవరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అంతవరకు శరీరం పవిత్రంగా ఎలా అవ్వగలదు?
ఆత్మలైన మీరు పవిత్రంగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు అపవిత్రంగా తమో ప్రధానంగా అయిపోయారు. తిరిగి సతో ప్రధానంగా ఎలా అవ్వాలో సహజంగా అర్థం చేయిస్తారు. ఇది సహజంగా అర్థం చేసుకోదగ్గ విషయం. మీరు ఈ సమయంలో మలినం ఏర్పడడం వలన పతితంగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా కావాలి. లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకొని ఇక్కడ ఏమేం చేశారో జన్మ జన్మాంతరాలుగా అవి అందరూ శాంతిధామము లేక సుఖధామంలోకి వస్తారు. అంటే మనము శాంతిధామము సుఖధామంలోకి రెండింటిలోకి వస్తాం. జ్ఞానము విననటువంటి బాబా పిల్లలు అజ్ఞానులందరూ కూడా భక్తులు కూడా శాంతిధామానికి వెళ్తారు, కానీ సుఖధామంలోకి రారు. అది బాబా చెప్తూ ఉన్నారు. ఆత్మలు ఎలా వస్తాయో తెలుసుకునేందుకు క్రైస్తవులు ఒక నిరాకార వృక్షాన్ని తయారు చేసి అందులో బల్బులు పెట్టి క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. క్రిస్మస్ ట్రీ అంటారు. ఇవన్నీ వివిధ ధర్మాల శాఖలు అని మీకు తెలుసు. వృక్షం గురించి మొట్టమొదట ఆత్మలు అక్కడ నుండి పరంధామం నుండి ఎలా క్రిందకు దిగి వస్తాయో ఆ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. ఆత్మలైన మీ ఇల్లు శాంతిధామం. ఇప్పుడు ఇది సంగమ యుగం. అక్కడి నుండి ఆత్మలన్నీ వచ్చేస్తాయి, మళ్ళీ అక్కడికే వెళ్తాయి. ప్రళయం జరిగేదంటూ లేదు అని మీకు తెలుసు. మీరు తండ్రి నుండి అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు మళ్ళీ స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఇదైతే కేవలం మాటలతో చెప్పే విషయం కాదు, స్మృతి చేయడం ద్వారానే వారసత్వం లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా దేహపు బంధుమిత్రులు మొదలైన వారెవరైతే ఉన్నారో వారందరినీ మర్చిపోండి. చిత్రుడు విచిత్రుడు ఉన్నారు కదా, కనిపించని వారిని విచిత్రుడు అని అంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ ఎంతో చిన్నది, అది పలుమార్లు పాత్రను అభినయించాల్సి వస్తుంది. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. మేము ఆత్మలము, వారు మన తండ్రి, వారిని పతిత పావన ఓ భగవంతుడా అని పిలుస్తారు అనే విషయాన్ని మొట్టమొదట అందరి బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక్కరిని స్మృతి చేయాలి కదా. భగవంతుణ్ణి స్మృతి చేస్తున్నారు అంటే తప్పకుండా వారి ద్వారా కొంచెమైనా లభించేది ఉంటేనే కదా. అటువంటప్పుడు ఇక ప్రతి చోట ద్వారంలో వెతికి మోసపోవాల్సిన అవసరం ఏంటి? భగవంతుడు పరంధామం నుండే రావాల్సి ఉంటుంది. ఆత్మలైనా మీరు వెళ్ళలేరు తండ్రి రాకపోతే, ఎందుకంటే పతితంగా ఉన్నారు. పతితులు అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. భక్తి మార్గపు పాత్ర ఎంతో అద్భుతమైనది. ఓ ఈశ్వర, ఓ పరమాత్మ, ఓ పరంపిత, ఓ గాడ్ ఫాదర్ అని భగవంతుడైన శివబాబానే పిలుస్తారు. ఉన్న భగవంతుడు ఒక్కరే అయినప్పుడు అన్ని వైపులకు తిరిగి ఎందుకు మోసపోతారు? వారు పైన పరంధామంలో ఉంటారు, కానీ ఇవన్నీ నిశ్చితమై ఉన్నాయి. డ్రామా అనుసారంగా అనంతమైన బుద్ధిహీనతతో భక్తి చేస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన జ్ఞాన సంపన్నులుగా అవుతారు. శ్రీమతానుసారం నడిచేవారే జ్ఞానవంతులుగా అవుతారు. వారు దాగి ఉండలేరు, వెనుకబడరు. వారు సదా శ్రేష్ఠ కర్మలనే ఆచరిస్తారు. తండ్రి అంటారు, నేను దుఃఖహర్త సుఖకర్తను అన్నప్పుడు పిల్లలు కూడా ఎంతో మధురంగా తయారు కావాలి. తండ్రికి రైట్ హ్యాండ్గా తయారు కావాలి. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియం అనిపిస్తారు. కుడి భుజం వంటి వారు కదా, ఎడమ చేతితో అంత ఎక్కువగా పని చేయలేరు. కుడి భుజం వంటి వారు ధర్మబద్ధమైన శుభప్రదమైన కార్యాలను చేస్తారు. అందుకే కుడి చేతిని శుభకార్యాలకు ఉపయోగిస్తారు. పూజలు కూడా సదా కుడి చేతితోనే చేస్తారు. ప్రతి విషయంలోనూ ధర్మబద్ధమైన వారుగా తయారు కండి అని తండ్రి అంటారు. తండ్రి లభించారు అంటే సంతోషం కలగాలి కదా. తండ్రి చెప్తున్నారు, సదా నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే అంత మతి గతి అవుతుంది. అంతిమంలో మీ మతి బాగుంటుంది. దాన్ని బట్టి గతి అంటే సద్గతి లభిస్తుంది. గతి అంటే ముక్తిధామానికి కూడా పావనమై వెళ్ళగలం. గతి సద్గతిని కలుగజేసే మతం ఇది ఒక్కటి. ఈశ్వరుడి గతి మతి ఈశ్వరుడికే తెలుసు అని మహిమ కూడా చేయబడింది. పతిత పావనులు వీరే మనుషులను పావనంగా చేసి దుర్గతి నుండి సద్గతిలోకి ఎలా తీసుకెళ్తారో వారికే తెలుసు. భక్తి మార్గంలో ఎంతో శ్రమ చేస్తారు, కానీ సద్గతి కలగదు, ఫలం ఏమాత్రము లభించదు.
సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రియే. భక్తిలో ఎవరు ఏ భావనతో పూజ చేస్తారో వారికి ఆ విధమైన ఫలము నేనే ఇచ్చేవాడిని. అది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. తమ తమ పురుషార్థ అనుసారంగా ఫలం లభిస్తుంది. ఇప్పుడు పిల్లలు కూడా తమ తమ పురుషార్థ అనుసారంగా పవిత్రంగా కావాలి. తండ్రి చెప్తున్నారు, అత్యంత మధురమైన తండ్రిని స్మృతి చేయండి, వారే సర్వశక్తివంతుడు. ఆల్మైటీ అథారిటీ ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. మీరన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. రచయిత రచనల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం ఇంతకుముందు మీలో లేదు అని మీకు తెలుసు. యజ్ఞ యాగాదులు మొదలైనవి చేయటం, శాస్త్రాలు మొదలైనవి వినటం, ఇవన్నీ శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం. దానిని భక్తి అని అంటారు. అందులో లక్ష్యము ఉద్దేశ్యం ఏమీ లేవు. చదువులో లక్ష్యము ఉద్దేశ్యం ఉంటుంది కదా, ఫలానా విధంగా కావాలి, ఇంజనీరు, డాక్టరు, టీచర్, ఏదో ఒకటి కావాలని లక్ష్యం ఉంటుంది. ఏదో ఒక విధమైనటువంటి జ్ఞానము ఉంటుంది. మనము పతితుల నుండి పావనంగయ్యే జ్ఞానాన్ని పతిత పావనుడైన తండ్రియే ఇచ్చారు. సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానము తండ్రియే వచ్చి ఇస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉందో తెలియజేశారు. ఇందులో నటులందరూ పాత్రధారులే. ఈ నాటకం అనాదిగా ఎప్పటికీ తయారయ్యే ఉంది. ఈ అనంతమైన జ్ఞానం తప్పకుండా ఉండాలి కదా. పిల్లలైనా మీకు ఇప్పుడు మేము ఘోర అంధకారం నుండి తిరిగి ఘోరమైనట్టంటే చాలా ప్రకాశంలోకి వస్తున్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఘోర అంధకారం అంతా తొలగిపోయింది. బాబా వచ్చినప్పటి నుండి, జ్ఞానం తెలియజేసినప్పటి నుండి చాలా వెలుగులోకి వచ్చాం. మీరు దేవతలుగా తయారవుతున్నారు. దేవీ దేవతా ధర్మం ఆది సనాతనమైనది. దానిని హిందూ ధర్మము అని అనేశారు అని కూడా మీరు అర్థం చేయించాలి. నెమ్మదిగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీరు పిల్లలు సేవ కొరకు నిలబడాలి. ఇందులో చాలామంది పిల్లలు అవసరం. ఢిల్లీలో కాన్ఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీనే ఫరిస్తాన్ అని అంటారు. ఇదే యమునా నదీ తీరాన ఫరిస్తాన్ ఉండేది. ఢిల్లీ రాజధానిగా ఉండేది. చాలామంది చేతులు మారింది. దేవతల రాజధాని కూడా ఢిల్లీయే, అంటే అప్పుడు ఫరిస్తాన్ అని అంటారు. కనుక ఢిల్లీలో చాలా పెద్ద గొప్ప కాన్ఫరెన్స్ జరగాలి. కానీ మాయ అలా జరగనివ్వదు, చాలా విఘ్నాలు వేస్తుంది. ఈ రోజులలో భావ స్వభావాలు అనేకమైపోయాయి. పిల్లలు పరస్పరంలో కలిసి సేవలో లీనం కావాలి. బయటి వారు కూడా పరస్పరంలో కలవకపోతే రాజ్యమే ఎగిరిపోతుంది కదా. 2 వర్గాలుగా అయిపోతే అధ్యక్షుడిని కూడా ఎత్తేస్తారు. ద్వైత మతం చాలా నష్టపరుస్తుంది. తర్వాత భగవంతుడిని ఎదిరించేందుకు కూడా వెనుకాడరు, చాలా నష్టపోతారు. క్రోధం అనే భూతం వచ్చేస్తుంది. తర్వాత చెప్పనలవి కాదు. ఆ పోట్లాటను గురించి వర్ణించలేము. అందుకే తండ్రి ఇలా అంటారు, బెల్లము తీపి బెల్లానికి బెల్లం ఉండే సంచికి మాత్రమే తెలుసు అని. అంటే మధురమైన శివబాబాకు, అతడి రథమైన బ్రహ్మబాబాకి ఈ విషయాలన్నీ తెలుసు. తండ్రి పిల్లలకు సృష్టి ఆది మధ్యాంత్యాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఎవరైనా ధారణ చేసినా చేయకపోయినా అది వారి పురుషార్థం మీదే ఆధారపడి ఉంది. తండ్రి కృప చూపిస్తారు, ఆశీర్వదిస్తారు అని కాదు. ఇందులో కృప మొదలైనవి అడిగే విషయమే లేదు. ప్రేరణ ద్వారా జ్ఞాన యోగాలు నేర్పించే విధంగా ఉన్నట్లయితే, పైనుండి నేర్పించేట్లయితే, నేను ఇక ఈ మురికి ప్రపంచంలోకి రావడం ఎందుకు అని తండ్రి అంటారు. ప్రేరణ, ఆశీర్వాదాలు ఇవన్నీ భక్తి మార్గంలోని పదాలు. ఇందులో పురుషార్థం చెయ్యాలే కానీ ప్రయత్నం కానీ ప్రేరణ విషయం కాదు. మీకు 3 ఇంజన్లు ఒకేసారి లభించాయి. ఇక్కడ తండ్రి, టీచరు, సద్గురువు రూపంలో. అక్కడ బయట తండ్రి వేరు, టీచర్ వేరుగా లభిస్తారు. చివరగా వయసు అయిన తర్వాత గురువును కలుసుకుంటారు, గురువు దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఈ ముగ్గురు కలిసే ఉన్నారు, ఒక తండ్రినే. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మలను పూజ్యులుగా తయారు చేస్తాను. మీరు మళ్ళీ ద్వాపరయుగం నుండి దేహ అభిమానం కారణంగా పూజారులుగా అవుతారు. ఇవన్నీ చాలా యుక్తితో అర్థం చేయించాలి. ఇతరులు స్పృహ తప్పి పడిపోయే విధంగా చెప్పరాదు.
అంటే వాళ్ళకి ఆశ్చర్యం కలిగి ఏమేమో అయిపోతారు, ఏంది ఇలా చెప్తూ ఉన్నారు అని. అలా చెప్పొద్దు. మొట్టమొదట ఇద్దరు తండ్రుల విషయమే. శరీరానికి తండ్రి ఎలా ముఖ్యమో, శరీరానికి తండ్రి నుండి ఆస్తి ఎలా వస్తుందో, అలాగే ఆత్మల తండ్రి గురించి తెలియజేయాలి. భగవంతుడు అందరికీ తండ్రి. వారి జన్మను శివ జయంతిగా ఇక్కడే జరుపుకుంటారు. వారు తప్పనిసరిగా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేసి ఉంటేనే కదా భారతదేశంలోనే స్వర్గం ఉండేది. ఇప్పుడు ఈ నరక వినాశనం కొరకు మహాభారత యుద్ధం ఎదురుగా నిల్చొని ఉంది. తండ్రి తప్పకుండా క్రొత్త ప్రపంచ స్థాపన చేయిస్తారు. తండ్రి శ్రీమత అనుసారం మేము భారతదేశాన్ని పావనంగా తయారు చేసి తీరుతాము అని అర్థం చేయించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా కావాలి. అత్యంత మధురంగా తయారు కావాలి. సదా శుభప్రదమైన పనులు చేసి కుడి భుజం వంటి వారుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడు రెండు మతాలుగా అవ్వరాదు. భావ స్వభావాలలోకి వచ్చి ఒకరినొకరు ఎదిరించుకోరాదు. క్రోధం అనే భూతాన్ని పారద్రోలాలి. వరదానము, స్వంత స్మృతిలో ఉండి తమ ప్రతి కర్మను సంయమంగా నియమంగా చేసుకునే అథారిటీ స్వరూప భవ. సాకారంలో స్వంత స్మృతితో ఆత్మిక స్మృతి ఉండినందున బ్రహ్మబాబా ఏ కర్మ చేసినా అదే బ్రాహ్మణ పరివారం యొక్క సంయమంగా అంటే నియమంగా తయారైపోయింది. స్వయం యొక్క నశలో ఉండిన కారణంగా ఆత్మిక నశ, నారాయణుడి నశ, శ్రీకృష్ణుడి నశ ఇలాగ ఉండే కారణంగా అథారిటీతో బ్రహ్మ ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా సుల్టాగా చేసేస్తాను అని శివబాబా అనేవారు. స్వంత స్వరూపం యొక్క స్మృతిలో ఉండుట వలన ఏ కర్మ కూడా ఉల్టాగా ఎవ్వరికీ జరగనే జరగదు. బ్రహ్మబాబాకి నశ ఉండేది. నేను నా స్వంత స్వరూపం యొక్క నశలో ఉన్నాను, నా ద్వారా ఉల్టా కర్మ జరగదు అని. పిల్లలైన మీరు కూడా స్వస్థితిలో స్థితమై ఆత్మస్థితిలో ఉంటే ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా అదే సంయమనంగా అంటే నియమంగా అయిపోతుంది. స్లోగన్, పవిత్రత యొక్క పిల్లర్ను, స్తంభాన్ని శక్తిశాలిగా చేసుకుంటే ఈ పిల్లర్ లైట్ హౌస్ యొక్క పనిని చేస్తూ ఉంటుంది. ఎంతెంత పవిత్రతలో పిల్లర్ లాగా దృఢంగా అవుతూ ఉంటారో ఆ పవిత్రత లైట్ హౌస్ అయ్యి అనేక మందిని కూడా పవిత్రంగా తయారు చేయగలదు. అవ్యక్త సూచన, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. దీని కొరకు బాప్దాదా తెలియజేస్తున్నారు. ఒకవేళ బుద్ధిలో అశుద్ధ సంకల్పాలు లేక పాత సంస్కారాలు సంకల్ప రూపంలో కూడా టచ్ అయినట్లయితే సంపూర్ణ వైష్ణవులు అని అనరు. ఏదైనా అకర్తవ్య కార్యాన్ని చూసినా కూడా చూడకూడని విషయాలు, చెడు విషయాలు చూస్తే కూడా దాని ప్రభావం పడి దాని లెక్క కూడా తయారవుతుంది. ఈ లెక్కతో ఆలోచిస్తే పాత సంస్కారము మరియు అశుద్ధ సంకల్పము బుద్ధిలో టచ్ అయినా కూడా సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులు అని ఎలా అంటారు? సంపూర్ణ వైష్ణవులు అంటేనే ఎవరిని తాకను కూడా తాకరు, మిగతా వారిని, వారి కులం వారిని తప్ప. టచ్ అయింది అంటే స్నానం చేస్తారు. బాబా అంటున్నారు సంపూర్ణ వైష్ణవులు మీరు అంటే విష్ణు కులంలోకి వెళ్ళేవారు, వాళ్ళ పేరుకు మాత్రం వైష్ణవులు. మరి అలాంటప్పుడు వికారాలే కాదు వ్యర్థం కూడా మీరు టచ్ చేయకూడదు అంటే బుద్ధి ద్వారా గ్రహించకూడదు, సంకల్పంలో కూడా రాకూడదు. అంత బాగా అయిపోవాలి. చిన్న పిల్లలు ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటారో అలా ఉండాలి. ప్లెయిన్గా బుద్ధి.
దానికే బాబా చెప్తారు, వైష్ణవ కులంలోకి విష్ణు కులంలోకి వెళ్ళేటటువంటి మీరు వ్యర్థం అనేది కూడా పాపముగా పరిగణించబడుతుంది కనుక ఏ చెడు చూడరాదు, వినరాదు, మాట్లాడరాదు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ బాబా అంటారు వ్యర్థం కూడా వినరాదు, వ్యర్థం కూడా చూడరాదు, వ్యర్థం మాట్లాడరాదు, వ్యర్థం ఆలోచన కూడా చేయరాదు. దేవతలు ఎక్కడైనా వ్యర్థం ఆలోచిస్తూ ఉంటారా? సంపూర్ణ పవిత్రులు అని ఎలా అంటారు? అచ్చా. ఓం శాంతి.